కాకినాడ నగరంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విస్తృతంగా పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ నగరాన్ని పూర్తి స్థాయిలో పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గురువారం ఆయన పారిశుద్ధ్య సర్కిల్ 2 పరిధిలోని 4వ డివిజన్లో వెంకట్ నగర్, డీమార్ట్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీల్లో చెత్త వేయటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఇన్ఛార్జ్ కమిషనర్ గుర్తించి ప్రజలు సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మొక్కలు పెరిగిన విషయాన్ని గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు. అలాగే పక్కనే ఉన్న భవనం వాటర్ ట్యాంక్ నుంచి నీరు ఓవర్ఫ్లో కావటం వల్ల ట్రాన్స్ఫార్మర్స్ సమీపంలో నీరు పడుతున్నట్లు గుర్తించి భవన యాజమానిని హెచ్చరించారు. తదుపరి డ్రైనేజీని మూసివేసి ఖాళీ స్థలాన్ని ఫిల్లింగ్ చేసిన ఘటనను గమనించిన కమిషనర్ సంబంధిత స్థల యజమానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం డైరీ ఫార్మ్ సెంటర్లోని అన్న క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన ప్రజలతో మాట్లాడి నిర్వహణలో లోపాలపై వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న సమయంలో టోకెన్ కౌంటర్ వద్ద ప్రజలకు అసౌకర్యం లేకుండా షెడ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నీరు ట్రాన్స్ఫర్ మీద పడతానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది గుర్తించాము. దానివల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ఏమాత్రం నీరు ఆ ట్రాన్స్ఫర్ మీద పడి ప్లగ్లోకి వెళ్తే ట్రాన్స్ఫర్ కాలిపోతుంది, ప్రమాదం ఏర్పడుతుంది. అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది చాలా చాలా ప్రమాదం. అది లైఫ్ రిస్క్ కాబట్టి వాంజం. అదేవిధంగా ఆ ట్రాన్స్ఫర్ కావాల్సిన ఉన్న ఒక చెట్లు కూడా అది కూడా ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతుంది. అది కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అట్లాగే అక్కడ మన ప్రక్కనే ఉన్న ఒక హౌస్ ఓనరు ఏదైతే మనకు కట్టిన డ్రైన్ ఉందో ఆ డ్రైన్కి కప్పెట్టేసి అతను హౌస్ సైడ్ లెవెల్ చేసుకున్నాడు. దానివల్ల ఆ డ్రైన్లో వాటర్ అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయింది. ఆ హౌస్ ఓనర్ కూడా నోటీస్ ఇవ్వమని మన అక్కడ ఉన్న అసిస్టెంట్ గారికి చెప్పడం జరిగింది. అట్లాగే మనకి పద్మావతికి చెప్పడం జరిగింది. అట్లాగే మనకి ఇక్కడ డైరీ ఫామ్ ఏరియాకి వచ్చాము. డైరీ ఫార్మ్లో అన్నా క్యాంటీన్ ఇది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో ఇక్కడ మన చిన్న మిస్టేక్ మన ఇక్కడ వాటర్ ట్యాప్ ఏదైతుందో ఆ వాటర్ ట్యాప్ లీక్ అవుతుంది. అది మన డిఈ గారు చెప్పి అది రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఒక ఆయన రిక్వెస్ట్ చేశారు, అంటే మధ్యాహ్నం సమయంలో అన్నా క్యాంటీన్కి ప్రక్కన ఉన్న సమయంలో కొద్దిగా ఎండ వస్తుందని చెప్పారు. ఆ ప్రక్కన ఉన్న షెడ్డు ఈ పక్కకు మార్చమని చెప్పారు. అది కూడా మన డిఈ గారికి అది కూడా మార్చితే అప్పుడు ఒకవేళ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా అన్న క్యాంటీన్లో మన టికెట్లు తీసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి ఏర్పడదు. అదొకటి చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు గాంధీ పార్క్ కూడా వెళ్తున్నాం. గాంధీ పార్క్లో కూడా అక్కడ చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా శానిటేషన్, అదేవిధంగా రిజర్వేషన్ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మనం కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల ఈ ఏదైతే గార్బేజ్ ఉందో తీసుకున్న ఐరన్ మెటీరియల్ కానీ లేకపోతే సిమెంట్ మెటీరియల్ కానీ రోడ్డు మీద చేస్తున్నారు. అదొకటి చెప్తున్నాము. అది కూడా రిమూవ్ చేస్తే కొంచెం వీధులు కొంచెం నీట్గా ఉంటాయి. మెయిన్ దానిపైన కూడా